యుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో శివలింగాన్ని ఒక దాన్ని వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు. ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది. అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది. పెరుగుతుంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది. బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు. శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారు. ఈ ఆవు క్షీరధారల్ని అభిషేకించింది. శ్రీ మహావిష్ణువు కాపు కాశారు. ఈ కామధేనువు వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది. మా వర్ధస్య, స్వామి ఇక నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగం తల మీద కాలి గిట్ట యొక్క ముద్ర ఉంటుంది. అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో చూస్తూ ఉంటాడు పరమశివుడు. 5 ముఖాల్లో ఆ పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుని యొక్క ముఖానికి ఆ సజ్జోజాత మూర్తికి 3వ కన్ను ఆ శివలింగానికి ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది.